ఇప్పుడు మావోయిస్టులు ఏమడుగుతా ఉన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మీరు కాల్పులు విరమించండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మేము ఆయుధాలు ఇస్తాము, మేము చర్చలు చేస్తామని చెప్తే మీరు చర్చలకు ఎందుకు పిలుస్తారు? దీని వెనుక కారణం ఏంటి? చర్చలకు మీరు పిలవాలి కదా. మీరు చర్చలకు పిలవకపోవడానికి కారణం ఏంటంటే మీరు వీళ్ళు వేరు లక్ష్యం మాత్రమే ఉంది మీ దగ్గర. నక్సలైట్లను ఏరివేయాలి, ఎన్కౌంటర్ చేయాలని లక్ష్యంతో మీరు పనిచేస్తా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం, ఎన్కౌంటర్ చేయడము చంపడమే దీనికి పరిష్కారం కాదు. దేనికైనా శాంతి చర్చలే పరిష్కారం. దేనికైనా మీరు శాంతి చర్చలు జరపాలి కదా. వాళ్ళు లేఖ రాశారు, టైం అడిగినారు, ఎందుకు మరి మీరు చర్చలు జరుపుతలేరు? అంటే కార్పొరేట్ కంపెనీలకు కొత్త పలకడానిక? వాళ్ళ డిమాండ్లు ఏముంటాయో మీరు అడిగి తెలుసుకోవాలి కదా. ఏముంటాయండి వాళ్ళ డిమాండ్లు? ఏముంటాయి? ప్రజల డిమాండ్లే కదా, ప్రజా హక్కుల కోసమే కదా. ఈ సంపదలో ప్రజలకు వాటా కావాలి, భాగస్వామ్యం కావాలి అని మాట్లాడతారు. తక్షణం మీరు ఏదేమైనా కానీ ప్రజా సంఘాలు, ఇక్కడ తెలంగాణలో అయినా ఎక్కడైనా ప్రజా సంఘాలు కానీ ఎవరైనా సరే మానవ హక్కుల సంఘాలు కానీ అదే కోరుతా ఉన్నాయి. అమిత్ షాని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మీరు చర్చలు జరపండి, మావోయిస్టులతో చర్చలు జరపండి, శాంతి చర్చలు జరపండి, వాళ్ళ డిమాండ్లు ఏందో అడగండి, తెలుసుకోండి. వాళ్ళ డిమాండ్ నెరవేరితే మీరు ఒకటండి. ఇప్పుడు నక్సలైట్ వాళ్ళ డిమాండ్ లేవు, మీరు ఒప్పుకుంటే వాళ్ళు అడవిలో ఉండాల్సిన అవసరం ఏంది? జనజీవన సమంతులకు వస్తారు, కలుస్తారు, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తారు, హింసను వేడాడతారు. అది కదా మీరు చేయాల్సింది.